మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. ఇప్పుడు మనం క్రాఫ్ట్ పేపర్స్తో బొకే ఫ్లవర్స్ను తయారు చేయబోతున్నాం. దానికి క్రాఫ్ట్ పేపర్స్, న్యూస్ పేపర్ని ఈ విధంగా రోల్ చేసి పెట్టుకోవాలి. ఇంకా గ్రీన్ కలర్ టేప్, కత్తెర, ఇంకా గమ్. దీర్ఘచతురస్రాకారంగా ఉన్న ఒక పేపర్ని తీసుకొని ఇలా సగానికి మడత పెట్టాలి. మళ్ళీ ఇంకొక సగానికి మడిచి ఈ విధంగా బౌ షేప్లో కత్తిరించుకోవాలి. తర్వాత దీన్ని ఓపెన్ చేసి పెట్టుకొని మరొక కాగితాన్ని తీసుకొని చిన్న దీర్ఘచతురస్రాకారంతో పేపర్ను కట్ చేసుకొని ఇందాక మనం న్యూస్ పేపర్తో ఇలా కాడల్లా రోల్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని తీసుకొని పైన గమ్ను రాసి ఈ చిన్ని పేపర్ను ఇలా రోల్ చేస్తూ అంటించుకోవాలి. ఈ విధంగా పైన ప్రెస్ చేస్తూ కొంచెం పైకి వచ్చేలాగా పెట్టి పైన క్రష్ చేసుకుంటూ దీన్ని చుట్టూ తిప్పుతూ అంటించాలి. ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసుకుని చివరి ఈ విధంగా గమ్ పూసి అంటించాలి. తర్వాత ఇందాక మనం బౌ షేప్లో కట్ చేసుకున్నాం కదా పెటల్ లాగా, దాన్ని కింద ఈ విధంగా అటు ఇటు ఈ విధంగా ఫోల్డ్ చేసి అంటించాలి. కింద గమ్ని పూసి ఈ విధంగా మనం అంటించుకోవాలి. ఆ తర్వాత కింద న్యూస్ పేపర్ స్టిక్కి ఈ గ్రీన్ కలర్ టేప్ను అంటించుకుంటూ వెళ్ళాలి. మరొక న్యూస్ పేపర్ కాడను తీసుకొని దానికి కూడా గ్రీన్ కలర్ టేప్ను అంటించాలి.
ఇలా అంటించుకున్న తర్వాత ఇలా ఉంచి దీని పక్కనే ఇలా జత చేసి ఇప్పుడు రెండిటికి కలిపి గ్రీన్ కలర్ టేప్ను వేయాలి. చూసారా ఎంత అందంగా తయారైందో. ఇటువంటివి మరికొన్ని చేసుకొని దీన్ని ఒక బొకేలా కూడా తయారు చేసుకోవచ్చు.